భక్తి ఛానల్కు స్వాగతం. జనవరి 14వ తేదీ బుధవారం నాడు భోగి పండుగ వచ్చింది. అదే రోజున ఏకాదశి కూడా ఏర్పడింది. సుమారు 110 సంవత్సరాల తర్వాత భోగి రోజున ఏకాదశి రావడం చాలా విశేషం. మళ్ళీ ఇలాంటి రోజు 2040లో వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కానీ ఇంతటి శక్తివంతమైన భోగి పండుగ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున భోగి మంట వేస్తే మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ తొలగిపోతాయి. ఈరోజు కొత్త సంవత్సరం అంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే ఈ భోగి పండుగ నాడు చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటిస్తే ఈ సంవత్సరం అంతా విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే భోగి పండుగను మీ చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళ ఆయుష్ అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశ అని కామెంట్ చేయండి. జనవరి 14వ తేదీ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల లోపు భోగి మంటలు అనేవి వేయాలి. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ ఆ భోగి మంటలో వేయాలి. ఇలా చేయడం వలన మీకు ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయడం వలన మీకు ఉన్న నరదృష్టి అనేది తొలగిపోతుంది. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి. కొత్త బియ్యం మరియు పెసరపప్పుతో పులగం తయారు చేసి దేవునికి నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో 2 యాలకులు వేయండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ భోగి పండుగ నాడు ఆకుపచ్చ లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం అనేది చేయాలి. ఈరోజు గనక తలస్నానం చేయకపోతే దిష్టి దోషాలు వెంటాడుతాయి. కాబట్టి మీ శరీరం అంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకొని నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం అనేది చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి నరదృష్టి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్య బాధపడుతున్నారో అలాంటి వారు ఈరోజు ప్రత్యేకంగా ఒక పరిహారం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దాంట్లో తెల్ల ఆవాలు, కర్పూరము, 2 గోమతి చక్రాలు వేసి ఒక మూటలాగా చేసి దాన్ని ఆ భోగి మంటల్లో పడివేయాలి. భోగి మంట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఇలా చేయడం వలన మీకున్న సమస్యలు అనేవి త్వరగా తొలగిపోతాయి. అలాగే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అన్నిటికంటే ముందుగా ఈ రోజున వేసే ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టాలి. సాధారణంగా ధనుర్మాసం నెల అంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. కానీ ఈ భోగి పండుగ రోజున మీ ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లో అడుగు పెడుతుంది. గొబ్బెమ్మలు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి మీ ఇంటి ముందు వేసిన ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి. మన పురాణాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువుని యొక్క చెమట బిందువుల ద్వారా నువ్వులు పుట్టాయట. కాబట్టి ఈ భోగి పండుగ నాడు అందులో ఏకాదశి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ నువ్వులు కానీ, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు కానీ తినడం వలన మీ జాతకంలో ఉన్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి. తద్వారా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున నువ్వుల్ని దానం చేస్తే పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. పితృదోషాలతో బాధపడేవారు ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు నువ్వులతో తర్పణం వదిలితే పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు అనేది కట్టండి. తులసి కోటకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేసి కోరికను కోరుకోండి. త్వరగా నెరవేరుతాయి. దీపారాధన చేసి గణపతి, విష్ణు స్తోత్రాలు చదవండి. చందనం, అక్షింతలు, పుష్పాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. తులసికి మల్లెపూలు తప్పక సమర్పించాలి. మంత్రాలు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణు సహస్రనామం
నువ్వులు 6 విధాలుగా స్నానం, అభిషేకం, భోజనం, దానం, హోమం, పూజలో ఉపయోగము. రాత్రి జాగారం చేయండి. ఉపవాస నియమాలు: ఉల్లి వెల్లుల్లి మానాలి. ఫలము ఫలహారాలు తినాలి. నువ్వుల పిండి పంచామృతం తీసుకోండి. నువ్వులు గుమ్మడి ఆహారము, దుస్తులు బ్రాహ్మణులకు దానం చేయండి. జనవరి 15 ఉదయం తిథి ముగిసే ముందు చేయాలి. అలాగే భోగిమంట వేసిన తర్వాత వచ్చిన బూడిదను శరీరంపై నుదుటిన పెట్టుకోండి. శ్రేయనిచ్చేత్ హుతాశనత్ అనే మంత్రాన్ని చదవండి. ఇలా చేయడం వలన అగ్నిదేవుని ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై ఉంటుంది. ఇక మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఇక ఈ రోజున ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలి. ఈరోజు జమ్మి చెట్టుకు పూజ చేసి, జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి, చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొన్ని ఆకులను ఇంటికి తీసుకురండి. పండగ అయిపోయిన తర్వాత ఆ ఆకులను మీ బీరువాలో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ధనలాభం అనేది రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ పిల్లల యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇంకా వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ వేడుక అనేది సాయంత్రం 5 నుంచి 7:30 గంటల్లోపు పూర్తి చేయాలి. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, నాణ్యాలు, ఉడకపెట్టిన శనగలు, బంతిపువ్వు రెక్కలు ఇవన్నీ కలిపి పిల్లల తలపై పోసి ఆశీర్వదించండి. మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఆర్థిక నష్టాలు అనేవి కలుగుతాయి. ఈ రోజున గోవును పూజించాలి. గోవుకి ఆహారం తినిపించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది. విష్ణుమూర్తి విగ్రహానికి గంగాజలంతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేయడం వలన మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ భోగి పండుగ ధనుర్మాసం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసం రోజున, భోగి పండుగ రోజున విష్ణు గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆడపిల్లలు, వివాహం కాని స్త్రీలు కానీ, ఆడవాళ్ళకు కానీ ఈ కథ విన్నా చూసినా వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది. శ్రీ విష్ణువునికి పసుపు పువ్వులతో పూజ చేసినట్లయితే ఈ పనిలో ఆటంకాలు అనేవి తొలగిపోయి విజయం సాధిస్తారు. అలాగే ఈ రోజున ఏకాదశి వ్రత కథ చదివితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది. షట్ల ఏకాదశి వ్రత మొత్తం కథ: అనగాదేశపురంలో హేమమాలిని అనే అందమైన స్త్రీ ఉండేది. ఆమె భర్త ముత్తాశర్మ ధనవంతుడు. ఇద్దరూ సంతోషంగా జీవించేవారు. కానీ ఒకసారి హేమమాలిని తాను చేసిన తప్పులతో తన సంపదను కోల్పోయింది. ఆమె దరిద్రురాలై ఆహారం కూడా దొరకక బాధపడింది. ఆ సమయంలో పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశి రోజు ఆమెకు శ్రీకృష్ణుడు కలలో కనిపించాడు. నీవు చేసిన పాపాల వల్ల ఇలా బాధపడుతున్నావు. షట్టిల ఏకాదశి రోజు కఠిన వ్రతం పాటించు. నువ్వులు 6 విధాలుగా ఉపయోగించి పేదలకు అన్నదానము, నువ్వులు దానం చేయి. విష్ణువు పూజలు చేసి జాగారం పాటించు అని చెప్పాడు. హేమమాలిని శ్రీకృష్ణుని ఉపదేశం ప్రకారం షట్టిల ఏకాదశి రోజు ఉదయం నుంచి సూర్యోదయానికి ముందు లేచి నువ్వుల నూనెతో నలుగుపిండి స్నానం చేసింది. లక్ష్మీనారాయణులకు షోడశోపచారాల పూజ చేసింది. నువ్వులను స్నానం, అభిషేకం, భోజనం, దానం, హోమం, పూజలో 6 విధాలుగా వాడింది. తులసిమాలలు, పంచామృతం, పుష్పాలు సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించింది. రాత్రి మొత్తం భజన చేసి జాగారం పాటించింది. లేత ఫలహారం తీసుకుంది. తదుపరి రోజు పారణ చేసి బ్రాహ్మణులకు నువ్వులు, గుమ్మడి, వస్త్రాలు, అన్నం దానం చేసింది. ఫలితంగా పూర్తయిన తర్వాత హేమమాలినికి తన సంపద తిరిగి వచ్చింది. ఆమె ముత్తాశర్మతో కలిసి ధనవంతులు సంతోషంగా జీవించారు. సంతానం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు పొందారు. చివరికి వారు మోక్షం పొందారు. ఈ కథ షట్టిల ఏకాదశి వ్రత మహత్వానికి, నువ్వులు దానాల శ్రేష్టం తెలియచేస్తుంది. ఫలితంగా వ్రతం పూర్తయిన తర్వాత హేమమాలినికి తన సంపద తిరిగి వచ్చింది. ఆమె ముత్తాశర్మతో కలిసి ధనవంతులు సంతోషంగా జీవించారు. సంతాన ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు పొందారు. ఈ విధంగా ఈ పవిత్రమైన రోజున చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఈ కథను వినడము లేదా చదవడం వలన మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మీకు, మీ కుటుంబానికి భక్తి ఛానల్ తరపున
ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.